ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ బస్సులు. మీరు వినే ఉంటారు. కర్నూలు ప్రక్కన చాలా ఘోరమైన ఒక ప్రమాదం జరిగింది బస్సుకి. ఆ బస్సు మంటల్లో దాదాపు 20 మంది వరకు సజీవంగా దహనమయ్యారు అని చాలా చెడు వార్త వినాల్సి వచ్చింది. చాలా విషాదకరమైనది. మరి రేపొద్దున మనం కూడా బస్సు ప్రయాణం చేసేటప్పుడు అది ప్రైవేట్ బస్సు ప్రయాణం అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాస్తైనా మనం సేఫ్గా ఉండొచ్చు అనే విషయం మీ అందరికీ చెప్దామని ఈ రీల్ చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీకి చేరాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు బస్సు ప్రయాణం చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అందరికీ తెలిస్తే కాస్తైనా జాగ్రత్త పడతారు. నేను గత వారం కూడా ఒక వీడియో పెట్టాను. అప్పుడు రాజస్థాన్లో ఇలాగ ఒక బస్సు తగలబడింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా మీరు ప్రైవేట్ బస్సు ఎక్కుతున్నప్పుడు దాంట్లో 2 రకాల మార్పులు చేస్తారు. ఒకటి, కింద అంటే ప్రయాణికులు కూర్చున్న దానికంటే కింద ఏదైతే సామాన్లకు స్పేస్ ఉంటుందో అక్కడంతా కార్గో నింపడం జరుగుతుంది. అలా కార్గో నింపుకొని వెళ్ళే బస్సుల్లో వెళ్ళకపోవడమే చాలా శ్రేయస్కరం. కార్గో అంటే సామాను ఉండొచ్చు. ఆ సామాను ఈజీగా మంటల్లో తగలబడి ఆ మంటలు మొత్తం బస్సు అంతా కూడా పైన వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. రెండవది, ఎలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకుండా ఒక సీటు ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు మాడిఫికేషన్ చేస్తారు. సో రేపొద్దున ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కాలి అనుకుంటే, ప్రైవేట్ బస్సు ఎక్కాల్సి వచ్చినప్పుడు కనీసం దాని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, అక్కడ కనీసం 2 డ్రైవర్లు ఉన్నారా, ఒకటే డ్రైవర్ పనిచేస్తున్నాడా, 2 డ్రైవర్లు ఉన్నారనుకోండి, మీకు సహాయపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మాడిఫై చేయబడి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేని బస్సుని ఎక్కొద్దండి. అలాంటి బస్సుని ఎక్కకపోతేనే మనకి శ్రేయస్కరం.